Hello students, welcome to Career Care, number one institution for all competitive examinations. సో ఇవాళ మనం నిన్నటి నుంచి కూడా న్యూస్ ఛానల్స్లో కానీ లేకపోతే ఎనీ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్లో కానీ మారుమోగిపోతున్న నేమ్ ఏది అంటే మనకి ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్ ఎగ్జామ్ అనమాట. ఏంటి ఈ సెట్ ఎగ్జామ్ ఏంటి, ఎట్లా కండక్ట్ చేస్తారు అంటే ఇక నుంచి అసలు సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అన్నీ కండక్ట్ అవుతాయా అవ్వవా ఇలాంటి చాలా క్వైరీస్ ఉన్నాయి మనకి. సో స్టూడెంట్స్కి ఉన్న ఈ క్వైరీస్ని నివృత్తి చేయడానికి ఈ పర్టికులర్ సెషన్లో మనం ఒక్కసారి ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి దాని గురించి మనం ఒకసారి చూద్దాం. ఒకసారి అందులో ఉన్న విషయాలు ఏంటి, అందులో దానికి సంబంధించిన ఎఫ్ఏక్యూస్, రైట్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను, రైట్. సో అసలు ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అంటే ఏంటి, రైట్. సో ఇక్కడ చూస్తే కనుక ద యూనియన్ క్యాబినెట్ ఆన్ వెడ్నెస్డే, సో నిన్న it gave approval for the creation of this national recruitment agency for conducting an online common eligibility test set, రైట్. సో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది ఒకటి స్థాపించి దాని ద్వారా సెట్ అనే ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి. దేని గురించి అంటే టు స్క్రీన్ అండ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఫర్ నాన్ గెజిటెడ్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కానీ, సో ఇక నుంచి ఇవన్నీ కూడా ఒకే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుందన్నమాట. దీన్ని కండక్ట్ చేయబోతోంది ఎవరు అంటే ఎన్ఆర్ఏ, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. మీకు గుర్తుంటే కనుక మొన్న ఫిబ్రవరి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు దీని గురించి ఒక మాట అయితే చెప్పారు. వన్ నేషన్ వన్ ఎగ్జామ్ తీసుకొద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాము, దాని గురించి చర్చిస్తున్నామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారనమాట. సో ఆవిడ అప్పుడు చెప్పిన విధంగానే సో ఇప్పుడు ఈ సెట్, సో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే ఒక ఎగ్జామ్ మన ముందుకు వచ్చింది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ దిస్ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎన్ఆర్ఏ. సో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎన్ఆర్ఏ ఈజ్ ఎ మల్టీ ఏజెన్సీ బాడీ దట్ విల్ హోల్డ్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ యాజ్ ఎ ప్రిలిమినరీ ఎగ్జామ్ as we discussed to shortlist the group B non-gazetted and group C posts, right. సో మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ సెలెక్షన్ కమిటీ, దాని తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, దాని తర్వాత ఐబిపిఎస్. సో ఇదేమో రైల్వే ఎగ్జామ్స్ గురించి, ఇదేమో స్టాఫ్ సెలెక్షన్ కమిటీ ఎగ్జామ్స్ గురించి, ఇదేమో బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇండివిజువల్గా ఎగ్జామ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి, రైట్. సో ఒక్కొక్క నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడో జరుగుతుంది, రిజల్ట్ ఇంకెప్పుడో వస్తుంది, ఇట్లాంటి ప్రాసెస్ నడుస్తూ ఉంది ఇన్ని సంవత్సరాల పాటు. ఇప్పుడు ఏంటంటే ఈ మూడు ఆర్గనైజేషన్స్ని అనుసంధానం చేస్తూ ఎన్ఆర్ఏ అనే ఒక బాడీని క్రియేట్ చేసి దాని ద్వారా ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. క్లియర్? అది మనకి ఎన్ఆర్ఏ అంటే. Now who will be the members of NRA? NRA will comprise representatives from the Ministry of Finance, Ministry of Railways, SSE, RRB and IBPS, రైట్. సో ఎస్ఎస్సి బోర్డ్ నుంచి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి, ఐబిపిఎస్ నుంచి రిప్రజెంటేటివ్స్, వాళ్ళతో పాటు ఫినాన్స్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ తరపున మెంబర్స్ అనేవాళ్ళు మనకి ఈ ఎన్ఆర్ఏలో ఉంటారన్నమాట. తర్వాత హౌ విల్ దిస్ ఎన్ఆర్ఏ సిఈటి బెనిఫిట్ క్యాండిడేట్స్, ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది క్యాండిడేట్స్కి ఏం యూజ్ ఉంటుంది? దీనికి ఆన్సర్ ఏంటంటే ఫర్ బ్యాంకింగ్ జాబ్స్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ క్యాండిడేట్ హ్యాస్ టు అపియర్ ఫర్ ఐబిపిఎస్ పిఓ, ఐబిపిఎస్ క్లర్క్, లేకపోతే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బి, లేకపోతే స్పెషలిస్ట్ ఆఫీసర్స్, రైట్. ఇన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి ఐబిపిఎస్కి సంబంధించి. అదేవిధంగా ఫర్ రైల్వేస్ క్యాండిడేట్ హ్యాస్ టు అపియర్ ఆర్ఆర్బీస్ అండ్ ఫర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఆర్ అదర్స్ candidates has to appear for SSC exams. So ఇట్లాగా different exams అనేవి అపియర్ అవ్వాలన్నమాట. There are many candidates who it for all these exams every year to seek central government job. So central government job గురించి ఇన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. For this they are required to pay separate fee, travel long distances every time, prepare every year, every month and day to crack these examinations. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఈ బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వేస్ అన్నిటికీ కూడా టైర్ 1 ఎగ్జామ్ అనేది కామన్గా ఉంటుందన్నమాట. సో ప్రిలిమినరీ లెవెల్ ఎగ్జామ్ అనేది అందరికీ కామన్ ఇక్కడ నుంచి, రైట్. సో ప్రిలిమ్స్ అందరూ సెపరేట్గా ఉంటుంది అనమాట. సో
ఇక్కడ మనకి స్టూడెంట్కి బెనిఫిట్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఫీజ్ కండక్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐబీపీఎస్ కనుక చూసుకున్నట్లయితే ఫీ ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలుసు, రైట్? ఐబీపీఎస్ పీఓ కానీ క్లర్క్ కానీ స్పెషలిస్ట్ ఆఫీసర్కి కానీ ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ పీఓ క్లర్క్ కానీ సో ఫీజు ఒక రేంజ్లో ఉంటుంది. అదేవిధంగా రైల్వే ఫీజు కూడా పెంచారు. ఎస్ఎస్సి ఫీజెస్ కూడా పెంచారు లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే. ఇప్పుడు ఏంటంటే ప్రిలిమినరీ లెవెల్ ఎగ్జామ్ వరకు కూడా ఎటువంటి ఎక్స్ట్రా ఫీజ్ ఏం లేకుండా అన్ని ఎగ్జామ్స్ కలిపి ఒకటే ఫీ అన్నమాట, రైట్? సో దాంతోపాటుగా ఇప్పుడు బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యేవాడు లేకపోతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేవాడు సెపరేట్గా ప్రిపేర్ అవుతుండే. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ప్రిలిమినరీ లెవెల్ ఎగ్జామ్ వరకు మాత్రం అందరికీ ఒకే సార్ట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది అనమాట, రైట్? సో తర్వాత వాట్ ఈస్ దిస్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్? సో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈస్ ఎ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ that will screen candidates at the first level or the preliminary level for all those three exams which I mentioned there. Tarvata candidates who qualify for the set will become eligible to appear for the further selection phases such as tier 2 or tier 3 which will be conducted by IBPS, RRB and SSC. సో ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి కండక్ట్ చేసే టైర్ టూ మాత్రం ఏంటంటే ఇండివిజువల్గా అవే కండక్ట్ చేసుకుంటాయి. ఐబీపీఎస్ ఇండివిజువల్గా, ఆర్ఆర్బీ ఇండివిజువల్గా, ఎస్ఎస్సి ఇండివిజువల్గా వాటి ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేసుకుంటాయి. కాకపోతే ప్రిలిమినరీ లెవెల్కి మాత్రం అన్నిటికీ కలిపి ఒకటే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది అన్నమాట. తర్వాత హౌ మెనీ సెట్ విల్ బీ కండక్టెడ్ బై ఎన్ఆర్ఏ పర్ ఇయర్? సో సెట్ విల్ బీ కండక్టెడ్ ట్వైస్ ఎవ్రీ ఇయర్, సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ద ఎన్ఆర్ఏ విల్ కండక్ట్ సెట్ సెపరేట్లీ ఫర్ గ్రాడ్యుయేట్ లెవెల్, హైయర్ సెకండరీ, ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ మెట్రికులేషన్ 10th లెవెల్. సో 10th లెవెల్కి ఒక ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లరికల్ లెవెల్ కనుక బ్యాంక్ జాబ్ చూసుకుంటే ఆబ్వియస్లీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అదే మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ చూసుకుంటే ఖచ్చితంగా +2 లేకపోతే 12th పాస్ అయి ఉండాలి, అతనికి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు. అదే కనుక మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ చూసుకుంటే 10th మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి సో ఎవ్రీ ఇయర్ 2 times 3 ఎగ్జామ్స్ అనమాట. సో 3 ఎగ్జామ్స్, ఒకటి గ్రాడ్యుయేట్ లెవెల్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు రైట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ యూ కెన్ అపియర్ ఫర్ దాట్. సో అట్లనే హయ్యర్ సెకండరీ లెవెల్, మెట్రికులేషన్ లెవెల్ అనమాట. ఇట్లాంటి 3 ఎగ్జామ్స్ 2 times జరుగుతుంది అనమాట సంవత్సరానికి. క్లియర్? సో ఇప్పుడు ఏంటంటే ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని సో ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ టైర్ 2, టైర్ 3 ప్రాసెస్ అనేవి ఇండివిజువల్గా ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అనేవి కండక్ట్ చేస్తాయి అనమాట. వేర్ విల్ బి ద సెట్ ఎగ్జామ్ సెంటర్స్ లొకేటెడ్? To conduct this exam, centers will be developed in every district of the country, be it rural or urban areas. Government will give special focus on developing centers. So initial ga entante 117 aspirational districts ni చూస్ చేసుకొని ఆ డిస్ట్రిక్ట్స్లో ఈ సెంటర్స్ని డెవలప్ చేస్తారన్నమాట ఇనీషియల్గా. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఫేజ్ వైజ్గా అన్ని డిస్ట్రిక్ట్లో ఈ సెంటర్స్ ఉండే విధంగా గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకుంటుంది. How many attempts are allowed in set? This is very important. There will be no restrictions on number of attempts for this examination. Candidates can appear for numerous set till you qualify it with the desired scores. However, there will be an upper age limit restriction on candidate appearing for this exam. ఒక అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుందండి. ఆ అప్పర్ ఏజ్ లిమిట్ లోపు మీరు ఎన్నిసార్లు అయినా ఎన్ని అటెంప్ట్స్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట, రైట్? అదే మన అప్పర్ ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఇది మనకి ఎస్సీ ఎస్టీకి కానీ ఓబీసీస్ కానీ దాని రిలాక్సేషన్స్ అప్లికబుల్గా అవుతాయి అన్నమాట. సో వాట్ విల్ బి ద లాంగ్వేజ్ మీడియం ఫర్ దిస్? సో ఎన్ఆర్ఏ విల్ కండక్ట్ దిస్ సెట్ ఎగ్జామ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ టు ఎనేబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ టు అటెంప్ట్ దిస్ ఎగ్జామినేషన్. సో యాజ్ ఆఫ్ నో ఏంటంటే 12 లాంగ్వేజెస్ని చూస్ చేశారు. సో 12 లాంగ్వేజెస్లో దే కెన్ అపియర్ ఫర్ దిస్ పర్టికులర్ ఎగ్జామినేషన్, రైట్? సో అదనమాట. సో వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ సెట్? సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీ రెస్పెక్టివ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ అప్లయింగ్ ఫర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ యూ నీడ్ టు పాస్ గ్రాడ్యుయేషన్, రైట్? సిమిలర్లీ ఫర్ సెకండరీ లెవెల్ ఆర్ 10th స్టాండర్డ్ మెట్రికులేషన్ లెవెల్ ఆ పర్టికులర్ లెవెల్ ఆఫ్ స్కూలింగ్ కానీ లేకపోతే కాలేజ్ స్టడీ కానీ కంప్లీట్ చేయాలి. సో ఆ ఎలిజిబిలిటీతో పాటు దేర్ విల్ బి అప్పర్ ఏజ్ లిమిట్ రెస్ట్రిక్షన్ ఫర్ ద క్యాండిడేట్స్ టు అపియర్ ఫర్ సెట్. ఒక అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉంటుందన్నమాట. ఎన్ఆర్ఏ విల్ గివ్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ అదర్ రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్. వాళ్ళకి వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత వాట్ ఇస్ ద సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ సెట్? సో సిలబస్ అనేది ఏంటంటే దాని గురించి ఇంకా మనకి డీటెయిల్స్ కంప్లీట్గా తెలియవండి. సో ఇన్ జనరల్ యాప్టిట్యూడ్, ఇన్ జనరల్ రీజనింగ్, ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా కామన్గా ఉంటాయి. కాకపోతే బ్యాంకింగ్కి మనకి బ్యాంకింగ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఎస్ఎస్సి
ఎస్ఎస్సికి మనకి జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్లో మళ్ళీ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, దాంతోపాటు మీకు జనరల్ సైన్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఆ, అదే రైల్వే ఎగ్జామ్స్ కనుక చూసుకుంటే మనకి యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, తర్వాత జనరల్ స్టడీస్ ఉంటుంది, మనకి ఇంగ్లీష్ ఉండదు అనమాట. సో ఇట్లాంటి డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మనకి. సో కాబట్టి ఎగ్జామ్ అనేది ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇవన్నీ మనం ఎస్టిమేట్ వేయలేము. కాకపోతే ఒకటి అయితే కన్ఫర్మ్ అండి, మనకి ఖచ్చితంగా ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ అయితే నో డౌట్ ఉంటుంది. సో ఇంగ్లీష్, దాంతోపాటు జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్, లేకపోతే కరెంట్ అఫైర్స్ అవన్నీ ఏంటివి అనేది చూడాలన్నమాట. ఈ రెండు మాత్రం పక్కాగా ఉంటుంది. ద సెట్ కరికులం సచ్ యాజ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ విల్ బీ కామన్ అండ్ స్టాండర్డ్ ఫర్ ఆల్ ద రిక్రూటింగ్ ఏజెన్సీస్. అందరికైతే స్టాండర్డ్గా ఉంటుంది. దిస్ విల్ డూ అవే విత్ ద బర్డన్ ఆఫ్ క్యాండిడేట్ టు ప్రిపేర్ ఫర్ ఈచ్ ఎగ్జామ్ సెపరేట్లీ యాజ్ పర్ డిఫరెంట్ సిలబస్. ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క సిలబస్ ఉంటుంది. అదంతా కాకుండా ఇప్పుడు ఏంటంటే ప్రిలిమినరీ లెవెల్ వరకు మాత్రం అందరికీ ఒకటే సిలబస్ ఉంటుంది అనమాట. Are we allowed to choose exam centers for it? Yes. So NRA will allow candidates to choose exam centers while registering for this exam. The centers will be allotted based on the availability. Right. So కాబట్టి మీ డిస్ట్రిక్ట్ లో నుంచి మీరు ఎగ్జామ్ ని రాయొచ్చు అనమాట. సో వాట్ విల్ బి ద వ్యాలిడిటీ ఆఫ్ దిస్ స్కోర్? ఈ సెట్ ఎగ్జామ్లో మీరు ఏదైతే ప్రిలిమినరీ లెవెల్లో వస్తుందో స్కోర్, అది మీకు 3 year వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. రైట్. సో 3 సంవత్సరాల పాటు యూ కెన్ రైట్ ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఇయర్లో మీకు గుడ్ స్కోర్ వచ్చింది, రైట్, దాని తర్వాత మళ్ళీ రాశారు, అక్కడ మీకు అనుకున్న స్కోర్ రాలా. సో మీకు ఏదైతే స్కోర్ ఈ ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిందో ఆ పర్టికులర్ స్కోర్ని మీరు 3 ఏళ్ల పాటు కూడా మెయిన్ లెవెల్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. ద బెస్ట్ ఆఫ్ ద స్కోర్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద కరెంట్ స్కోర్ ఆఫ్ ద క్యాండిడేట్, రైట్. సో అదనమాట. తర్వాత వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ సెట్? సో సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఏమవుతుంది? సో సెట్ ఈజ్ ఏ స్క్రీనింగ్ ఫేజ్ ఫర్ ద క్యాండిడేట్స్ టు గెట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ phase 2 or 3 or tier 2 or 3 ఎగ్జామినేషన్స్, రైట్. సో మనకి బ్యాంకింగ్ phase 2 phase 3 ఎగ్జామ్స్ కానీ, లేకపోతే ఎస్ఎస్సి టైర్ 2 టైర్ 3 ఎగ్జామ్స్ కానీ అన్నిటికీ కలిపి ఒకటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే ఆ నెక్స్ట్ ఫేజ్కి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడానికి ఒక కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నమాట. దీస్ ఫర్దర్ ఫేజెస్ ద రిక్రూట్మెంట్ విల్ బీ కండక్టెడ్ బై ద రెస్పెక్టివ్ ఏజెన్సీస్ లైక్ ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఇవన్నీ కూడా అవి కండక్ట్ చేసుకుంటాయి అనమాట. టైర్ 2 నుంచి కండక్ట్ చేసుకునే ప్రాసెస్ మొత్తం కూడా ఆ ఇండివిజువల్ ఏజెన్సీస్ చూసుకుంటాయి, రైట్. ప్రిలిమినరీ లెవెల్ ఎగ్జామ్ మాత్రం మనకి సెట్ ద్వారా జరుగుతుందన్నమాట. సో సెట్ విల్ యూజ్ ICT interface, right, information and communication technology interface with a secure central server, and this would ensure cost cutting and will be convenient as well, saves time for the government, recruiting agencies and candidates during the recruitment process. So ఇక్కడ ఏంటంటే ఒకటి కాస్ట్ కటింగ్ అవుతుంది గవర్నమెంట్ వరకు చూసుకుంటే. స్టూడెంట్ వరకు చూసుకుంటే వాడు రకరకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒకటే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, రైట్. సో కాబట్టి వాడికి టైం సేవ్ అవుతుంది, డిఫరెంట్ థింగ్స్ చదవకుండా స్పెసిఫైడ్ సిలబై ఉంటుంది కాబట్టి అది మాత్రం చదువుకుంటాడు వాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ సెట్ స్కోర్ వుడ్ బి జనరేటెడ్ ఇమ్మీడియట్లీ. సో మనకి ఈ రైల్వే నోటిఫికేషన్స్ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్కి జరగాల్సిన ఎగ్జామ్ ఈ ఇయర్ సెప్టెంబర్ వచ్చేసింది ఆల్రెడీ, రైట్. నెక్స్ట్ సెప్టెంబర్ కైనా జరుగుతుందో లేదో ఒక క్లారిటీ లేదనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ప్లస్ ఎగ్జామ్ అవుతుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుందనే దేవుడికి తెలియాలి. ఈ లోపు ఎవడో ఒక సన్నాసి కేసు వేస్తాడు, మళ్ళీ మొత్తం అన్ని ఫస్ట్కి వచ్చేస్తాయి అనమాట. ఇంత తలనొప్పులు ఏం లేకుండా ఎగ్జామ్ రాసిన వెంటనే మీ సెట్ స్కోర్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. సెట్ స్కోర్ వుడ్ బి జనరేటెడ్ ఇమీడియట్లీ అండ్ షెల్ బి మేడ్ అవైలబుల్ ఫర్ బోత్ ద క్యాండిడేట్ అండ్ ద రిక్రూటింగ్ ఏజెన్సీ. దిస్ వుడ్ హెల్ప్ ఎన్ష్యూరింగ్ బెటర్ ట్రాన్స్పరెన్సీ అనేది ఎన్ష్యూర్ అవుతుంది అనమాట ఇక్కడ. క్లియర్? సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ సెట్. సో మనకి సిలబై డీటెయిల్స్, దాంతోపాటు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేవి ఒక క్లారిటీ రావాల్సి ఉంది, గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, రైట్. సో మీరైతే మాత్రం జస్ట్ బీ ప్రిపేర్ ఫర్ వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్, రైట్. సో దాట్స్ ఫర్ టుడే. అది మనకి సెట్ ఎగ్జామ్. సెట్ ఎవరికి ఎటువంటి నష్టం చేయదు, ఇండివిజువల్గా స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువ యూజ్ ఉంటుంది అన్నమాట సెట్ ద్వారా, రైట్. So that's for today. We'll meet in another session.